ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో CRDA లేఅవుట్ ప్లాట్స్ DTCP ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్. అక్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారిన ఏపీలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల ఉద్యోగులు వారి తరపున లంచాలు వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ కొరడా జలిపించింది. వారి నివాసాల్లో సోదాలు చేసి భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఆస్తి పత్రాలతో పాటు నగదు, బంగారు ఆభరణాలు, మోటారు వాహనాలను స్వాధీనం చేసుకుంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భారీగా అవినీతి జరుగుతుందన్న సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది. నిన్న 4 జిల్లాల్లోని మొత్తం 14 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా భోగాపురం జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది ప్రతినిధిగా అక్రమ వసూళ్లు చేసే ఆలేటి కనకరాజు నివాసంలో సోదాలు చేశారు. 18.10 లక్షల నగదు, 522.88 గ్రాముల బంగారం, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్టర్ పి రామకృష్ణతో పాటు కార్యాలయ సిబ్బంది మరో 5 నివాసాల్లో సోదాలు చేశారు. కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు సీజ్ చేశారు. విశాఖపట్నం జిల్లాలోని జగదంబ సెంటర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. జూనియర్ అసిస్టెంట్ టి సుధారాణి, ఆఫీస్ సబార్డినేట్ బి ఆనంద్ కుమార్లకు ఒక్కొక్కరికి కోటి విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. జాయింట్ సబ్ రిజిస్టర్ ఎస్ మోహన్ రావు భారీ ఎత్తున స్థిరాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఆస్తి పత్రాలు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ మీనుల ప్రసాద్ బాబు అక్రమ వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వ్యక్తి నివాసాల్లో సోదాలు జరిపారు. భారీ ఎత్తున ఆస్తి పత్రాలు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ షేక్ మహ్మూద్ కార్యాలయ సిబ్బంది మరొకరి నివాసంలో సోదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఇక ఇవాళ కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం లోపు అక్రమార్జనలో ఆరితేరిన సబ్ రిజిస్టర్లను, వారికి సహకరించిన సిబ్బంది ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం లెక్కలు చూస్తున్న అధికారులు పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఏపీ వ్యాప్తంగా కూడా అటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారుల పేరైతే భారీగా బయటకు వచ్చాయి. అయితే ఏకకాలంలో ఏసీబీ కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు భారీగా అక్రమస్తులు బయటపడ్డాయి. మరి ఈ రోజు ఇంకా ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించనున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అట్లా మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గతంలో 40 నుంచి 50 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తాజాగా నిన్న 4 జిల్లాల పరిధిలో 7-8 చోట్ల తనిఖీలు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం, అలాగే విజయనగరం, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లా 4 చోట్ల రిజిస్టారు, సబ్ రిజిస్టారు, జాయింట్ రిజిస్టారు, వారి అసిస్టెంట్లు, వారి నివాసాల్లో పనిచేస్తున్న వ్యక్తులు, స్టాంపు వెండర్లు, ఇట్లా వీరందరికి సంబంధించి కూడా దాదాపుగా 12-13 చోట్ల సోదాలు నిర్వహించారు. దీంట్లో దాదాపుగా 800 గ్రాముల పైగా అన్ని చోట్ల కలిపి బంగారము, దాదాపుగా 30 నుంచి 35 లక్షల రూపాయల నగదు, ఒకే చోట 18 లక్షల నగదు, అలాగే 58 గ్రాముల బంగారం కూడా ఒక చోట లభించింది. మరికొన్ని చోట్ల చాలా ఆస్తులను కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు 2వ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల ఏసీబీకి సంబంధించిన అధికారులు వస్తున్నారనే సమాచారంతో పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కార్యాలయాల దాడులు చేయడంతో ఒక్కసారిగా హై అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపుగా నిన్న ఇవాళ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఫీజు టు ఫీజు వసూలు చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా చాలా చోట్ల రిజిస్ట్రేషన్లు జరగకుండా వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వరుసగా వస్తున్న ఫిర్యాదు మేరకు కూడా ఏసీబీ డీజీకి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు అనేక అంశాలకు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ ఆస్తులు, అలాగే అనధికార నగదు, అనధికార బంగారాన్ని కూడా గుర్తించారు. ఇవాళ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ ఎవరెవరు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఎంత రికవరీ చేశాము, ఎంత స్వాధీనం చేసుకున్నాం అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అఖిల,
శివ, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నా సో ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదనుకోవచ్చా? సో ఫిర్యాదు చేయకపోవడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో అక్రమస్తులు కూడబెట్టుకున్నారనుకోవచ్చా? కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో కూడా ఏసీబీ అధికారులకు రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించి కూడా ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఇదే అంశానికి సంబంధించి కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ కూడా ఫిర్యాదులు వచ్చిన దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహించడం మూలంగానే అధికారులు ఒక భయం భక్తి ఏర్పడుతుంది. అలాగే ఎవరైతే తప్పు చేస్తారో వాడిని సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేస్తాం, కొంతమందిని సస్పెన్షన్ చేస్తాం, పూర్తి వివరాలు కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నాయని చెప్పి ఆ శాఖ మంత్రి కూడా గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిత్యం ఏసీబీ అధికారులకు సంబంధించి ఏదో చోట అక్రమాలకు పాల్పడుతున్నారు, సబ్ రిజిస్ట్రాల వ్యవహారాలకు సంబంధించి నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఆ ఫిర్యాదుల మూలంగానే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.